ధ్రువ, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడే గెస్ట్ హౌస్కి వచ్చానమ్మా. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని విన్నాను. నాకు తెలిసిందే. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. అక్కడుంటే ప్రమాదం. స్టార్ట్ ఇమీడియట్లీ. నేనే తప్పు చేయలేదు. ధ్రువ, ఈ టైంలో ఆర్గ్యుమెంట్స్ వద్దు. మాట్లాడడానికి టైం కూడా లేదు. నువ్వు వెంటనే బయలుదేరా. అది కాదు ధ్రువ, నేను చెప్పేది ఫాలో అవ్వు, అంతే. సరే. సార్, కాల్ చేసింది మేడమేనా సార్? అవును. అమ్మ వెంటనే రమ్మంటుంది. ఇంకా ఆలోచిస్తారండి సార్? మీరు ఆలస్యం చేసే కొద్దీ మీకు ప్రమాదమే సార్. సార్, బయలుదేరండి సార్. అమ్మా, అమ్మ వస్తుందరా, నేనెలా బతకాలమ్మా? శంకరన్న, మనం వెతికినా ఇప్పుడు ఉపయోగం లేదు. బాడీ వెతకాలన్నా తెల్లారాలి కదా. దీని వెనుకున్నది వైస్ చైర్మనే అంట. అవును, అతని కోసం జనం వెళ్ళారు. ఏడవకు శంకరన్న, ఏడవకు. ఇంకేం చేస్తాం? నువ్వు ధైర్యంగా ఉండి శంకరన్న. జరగాల్సిందేంటో రేపు చూద్దాం. ఏదో పెరికి వల్ల ఇలా అర్ధరాత్రి పారిపోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. తప్పదు సార్. ఊరు వాళ్ళంతా వస్తే మీరు తప్పించుకోలేరు. సార్, ముందు మీరు కార్ ఎక్కండి. చూడు, పోలీసులు కానీ పొలిటీషియన్స్ కానీ ఈ విషయంగా వస్తే ఎన్ని లక్షలైనా విసిరేస్తానని చెప్పు. సార్, అవన్నీ నేను చూసుకుంటాను సార్. మీకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను సార్. సార్, ముందైతే వెళ్ళండి సార్ మీరు. నిన్ను వదలండ్రా. నీ వల్లేరా వసుంధర చచ్చిపోయింది. నేను చెప్పానా దాన్ని దూకి చావమని? లేదురా, నీ వల్లే తను చచ్చిపోయింది. నిన్ను వదలను. వసుంధర, అమ్మ వసుంధర, 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 వసుంధర. వసుంధర, వసుంధర కనిపించిందా మీకు? అమ్మాయి, అమ్మా, మీరు వెతుకుతుంది వసుంధర కోసమేనా? అవునండి. నాతో రండి, చెప్తాను. వసు, వసుంధర, ఇక్కడున్నావా? ఇక్కడున్నావా అమ్మా? నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా?
ఏంటి వసుంధర ఇది? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఇప్పుడేమీ అడగొద్దు. తనేం చేసిందో తనకే తెలిసినట్టు లేదు. ఎందుకు ఇలా చేశావని అడగటానికి ఇది సమయం కాదు. నువ్వు కంగారు పడకు వసుంధరా. ఎస్టేట్లో తన యజమాని వేధిస్తున్నాడని, బతికుంటే ఆడు బతకనివ్వడని, ఈ ఎత్తైన కొండ మీద నుంచి తను దూకపోతుంటే నేనే ఆపాను. ఏం చేయాలో తెలియక నేనిక్కడికి తీసుకొచ్చాను. మీరు కాస్త ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళండమ్మా. రామ్మా. రా వసుంధరా. వసుంధరా, నీకేం భయం లేదు. మేమందరం ఉన్నాం కదా. రామ్మా, వెళ్దాము. వెళ్ళు తల్లి, పద. వెళ్దామా? రా వసుంధరా. వెళ్ళు తల్లి, వెళ్ళు. వదులు బాబాయ్, నీ వల్లే నా వసు చనిపోయింది. కార్తీక్, ఆగమంటే ఆగవే. హలో, నిజంగానా? నిజమా? దేవుడా, థ్యాంక్ యూ. రే కార్తీక్, వసుంధర దొరికిందిరా. వసుంధర బతికే ఉంది. నిజమా? అవును. ఐమ్ సో సారీ సార్. నువ్వు కన్ఫర్మ్ చేసుకో. అది చచ్చుంటే బతికిపోయేది, కానీ ఇప్పుడు దాన్ని చచ్చిన వదిలిపెట్టను. పద కార్తీక్. మీరంతా ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి శంకరన్నకి చెప్పి వస్తాను. వసుంధర వచ్చిందని చెప్పొస్తాను. సరే. వసు, నువ్వింకేమీ ఆలోచించమాకు. జరిగిందంతా గతం అనుకో. ఏడవకన్నా. శంకరన్న, ఏడవకు శంకరన్న. దేవుడు అన్యాయం చేయడు శంకరన్న. మన వసు వచ్చేసింది. వసు వచ్చిందా? అవును శంకరన్న, బయట ఉంది. అవునా? అమ్మా వసు, అమ్మ వసు, వచ్చావా తల్లి? నన్నెంత ఏడ్పించావు తల్లి. నాన్న, నన్ను క్షమించు నాన్న. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోదామనుకున్నావా? లేదు నాన్న, నేను ఎలా వెళ్ళగలను నాన్న? మిమ్మల్ని వదిలి ఎలా వెళతాను? ఏడవకు తల్లి, నువ్వు తిరిగొచ్చు, నాకు అదే చాలు. ఏడవకమ్మా, ఏడవకు. జాగ్రత్త వసుంధరా, మనసులో ఏం పెట్టుకోకు. లోపలికి తీసుకెళ్ళి శంకరన్న. అలాగే అమ్మా, తీసుకెళ్తాను. రామ్మా. జాగ్రత్త వసు. బేసికల్లీ ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాంటిది నీకోసం నేను ఇక్కడి దాకా వచ్చానంటే నమ్ముతావా? ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను. నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. భగవంతుడా,
ఒక అపాయం నుంచి రక్షించావు, కానీ ఇక నుంచి వచ్చే అడ్డంకుల్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. సార్ పిలిచారంట. ఎన్నాళ్ళైంది సార్ మీరు ఉద్యోగంలో చేరి? 15 ఏళ్ళయింది సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏంటి? బీదవాళ్ళు సార్. డబ్బు లేదు కాబట్టి పని చేయడానికి వస్తున్నారు. ఈ 2 లక్షలు ఏ లెక్కలోకి వస్తాయి? అది కార్మికుల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సార్. పని చేయడానికి వచ్చే వాళ్ళు పనే చెయ్యాలి, సెలబ్రేషన్స్ కాదు. ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది కాదు సార్. ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం సార్. ఇప్పటి నుంచి అది జరగదు. అంతేకాదు, వాళ్ళ ఇళ్ల వసతులకి 10,000 రూపాయలు ఇచ్చారా? అవును సార్, ఎండి గారే చెప్పారు. ఇవ్వద్దు. వసతులు ఎక్కువైతే వాళ్ళింట్లో కూర్చొని నిద్రపోతారు. వర్షాలు వస్తే ఇళ్ళన్నీ కారుతాయి సార్. అప్పుడు యూనియన్ ద్వారా వస్తారు. యూనియన్ వాళ్ళకి కొంచెం విసిరి పారేస్తే చాలు. ఇప్పటి నుంచి ఈ సెలబ్రేషన్స్, అలవెన్సెస్ అన్నీ కట్ చేసేయండి. ఓకే సార్. 1 మినిట్ సార్. వసుంధర ఫైల్ క్లోజ్ చేయండి. దానికి టెర్మినేషన్ ఆర్డర్ రెడీ చేయండి. షీ ఈజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది కంపెనీ. దాన్ని గుడిసెని ఖాళీ చేయించండి. రేపే అది కంపెనీ వదిలి వెళ్ళిపోవాలి. ఏంటయ్యా ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఆర్డర్ అర్ధ గంటలో నా టేబుల్ మీద ఉండాలి. సార్ పాపం సార్, మీకు తన పరిస్థితి తెలుసు. ఒక్కసారి తన గురించి ఆలోచించండి. ప్లాంటేషన్లో అందరూ చూస్తూ ఉండగా నన్ను చంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆత్మహత్య అంటూ డ్రామా ప్లే చేసింది. నన్ను భయపెట్టింది. నన్ను పోలీసులకి పట్టివ్వాలని దాని ప్లాన్. అలాంటి వాళ్ల మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ అపీల్ ఫ్రమ్ ఎనీవేర్. మై డెసిషన్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. యు మే గో. ఓకే సార్. విపుల్ చెప్పరా. నువ్వే చెప్పాలి. వసుంధర విషయం ఎంతవరకు వచ్చింది? దానికి చాలా పొగర్రా. అది నన్ను చంప మీద కొట్టింది. ఏంట్రా ఏమంటున్నావు? అది ఎస్టేట్ వాళ్ళందరూ చూస్తూ ఉండగా నన్ను కొట్టిందిరా. రే, ఈ అమ్మాయి అందరిలా లేదురా. ఈసారికి నీ ఈగోని పక్కన పెట్టి తను వదిలేస్తే బెటర్. ఈగోని పక్కన పెట్టను, దాన్ని వదిలిపెట్టను. మనం అనుకున్నది మంచిగా దక్కనప్పుడు మొండిగా దక్కించుకోవాలి. ఇప్పటి వరకు దాన్ని అనుభవిస్తే చాలనుకున్నాను. ఇప్పుడు ఎస్టేట్లో వాళ్ళందరి ముందు దాని జీవితం మీద కొడతాను. అంటే ప్రస్తుతానికి ఆ చిలుకకి ఉన్న అన్ని దారులు మూసేశాన్రా. నా దగ్గరకు వచ్చే ఒకే ఒక్క దారి మాత్రమే తెరిచుంచాను. ఇక నా దారిలో నడవడం తప్ప దానికి ఇంకో ఆప్షన్ లేదురా. మే కమింగ్ సార్. కమిన్. నేను మళ్ళీ చేస్తాను. వసుంధర డిస్మిస్ ఆర్డర్ సార్. ఎస్. ధ్రువ సార్కి బాగా కోపం వచ్చినట్లుంది. మరి చెంపదెబ్బ కొడితే ఊరుకుంటారా? ధ్రువ సార్కి పేదవాళ్ళంటే జాలి కదా, అంత కఠినంగా శిక్షించరని అనుకుంటున్నాను. భాస్కర్ అన్నా, ఆగన్నా, ఆగు. వసుంధర ఏది? వసుంధర రాకపోవచ్చు. వసుంధరకి బదులు టెంపరీ పోస్టింగ్లో వేరే అమ్మాయి వచ్చింది. ధ్రువ సార్ని కొట్టిన విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.
వసుంధర్ని కంపెనీలోంచి తీశారు. అంతటితో ఆగలేదు, ఇల్లు కూడా ఖాళీ చేయమన్నారు. మేనేజరే ఈ విషయం స్వయంగా చెప్పాడు. శంకరన్నను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? ప్రస్తుతం మా ఇంట్లో ఉండమన్నాను. ఎన్ని రోజులని అక్కడ ఉంటారు? ఉంచడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఎన్ని రోజులు అనుమతిస్తారో మన చేతుల్లో లేదు. అదే బాధగా ఉంది. ఒకసారి యూనియన్ నాయకులతో మాట్లాడదామా? వాళ్ళంతా డబ్బుకి బాగా అలవాటు పడిపోయారు. మన గొంతు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. చూస్తూ చూస్తూ వసుంధర్ని మనం ఎలా వదులుకుంటాం? తను బతకాలి కదా. మేమేదో ఒక ప్రయత్నం చేస్తాం. ప్రయత్నించండి, జరిగితే మంచిదే. సరే భాస్కర్ అన్న. ఆ వసుంధర్ని వైస్ చైర్మన్ ధ్రువ పనిలోంచి తీసేశాడంట. మంచి పని చేశారు, లేకపోతే ఆయన మీద చేయత్తడం ఏంటి? ఎస్టేట్లో అందరినీ గుప్పిట్లో పెట్టుకుంది. అందుకే ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటుంది. తనకి సహాయం చేయమని ఎవరో ఒకరు వస్తారు చూడు. వీళ్ళేంటి ఇక్కడికొస్తున్నారు? అదిగో అక్కడే ఉన్నారు, రండే వెళ్దాం. ఖచ్చితంగా ఆ వసుంధర గురించి మాట్లాడడానికే వచ్చారు. ఏంటి అందరూ పనులు మానుకుని ఎలా వచ్చారు? వసుంధర విషయం మాట్లాడడానికి వచ్చాం సార్. వసుంధర గురించి మాకేం చెప్పొద్దు. ఆ పిల్ల పొగరబోతు. అలా అనొద్దు సార్. వసుంధరని కంపెనీ నుండి తీసేశారని మేం విన్నాం. తీసేయాలి. ఉద్యోగం లేకపోతే వసుంధర దిక్కులేనిదైపోతుంది సార్. వైస్ చైర్మన్ కొట్టిన తనకి కంపెనీ పూజలు చేస్తుందా? మీరే అలా అంటే ఎలా సార్? 1 నెల క్రితం ఎండి మేడం తనని సస్పెండ్ చేసినప్పుడు మేమే మాట్లాడాం. ఇప్పుడు మాకు కూడా మాట్లాడే అవకాశం లేదు. అయినా కంపెనీ తప్పులుంటే కార్మికుల తరపున మాట్లాడతాం. కార్మికుల తప్పే కనిపిస్తుంటే ఇంకేం మాట్లాడతాం? అలాంటి వాళ్ళ వల్ల మిగతా కార్మికులకి యూనియన్ కూడా చెడ్డ పేరే. అలాంటి అమ్మాయికి ఈ ఊర్లో ఎక్కడ ఉద్యోగం రాకుండా చేస్తాం. అలా అనకండి సార్. మరి ఇంకేమనాలి? తను మేనేజ్మెంట్తో గొడవ పడితే ఆ పంచాయతీలో తీర్చడానికి యూనియన్ లేదు. అందరిది ఇదే మాట. ఇక ఆ వసుంధర్ని ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పండి. వండడానికి ఇల్లు, తినడానికి తిండి లేనప్పుడు జీతం ఇచ్చేవాడి విలువ తెలుస్తుంది. ఇలా జరగడం మంచిదే. ఇక మీదట అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. వెళ్ళండి. ఆ వసుంధర వల్ల మనకి బాగానే గిట్టుబాటైంది. ఇప్పుడు ఏం చేద్దాం? చివరి ప్రయత్నంగా ధ్రువ సార్తోనే మాట్లాడదాం. అవును, ఆయన వసుంధర్ని క్షమించేస్తే ఇంకేం కావాలి? అలాగే చేద్దాం, పదండి వెళ్దాం. నీకు ఆ వైస్ చైర్మన్కి మధ్య ఏదైనా జరగని, కానీ ప్రాణం తీసుకోవడానికి వెళ్లే ముందు ఒక్క క్షణమైనా మేమంతా గుర్తుకు రాలేదా? నేను కూడా గుర్తుకు రాలేదా? ధ్రువ సారు నన్ను అందరి ముందు ముద్దు పెట్టుకుంటానని బెదిరించాడు. ఆ కోపంలో నేను తన మీద చేయి చేసుకున్నాను. మామూలుగానే వాళ్లతో మనం తలబడలేకపోతున్నాము. ఇంకా అందరి ముందు కొట్టానని నా జీవితం ఎంత నరకం చేస్తారో ఊహించుకుంటేనే చావే మంచిదన్న పిచ్చి ఆలోచన వచ్చింది. ఆ క్షణంలో ఇంక దేని గురించి ఆలోచించలేకపోయాను. నువ్వు కనిపించని క్షణం నుంచి నువ్వు దొరికే వరకు నేను పిచ్చోన్నైపోయాను.
ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఏదో ఆవేశంతో సూసైడ్ స్పాట్కి వెళ్ళాను, కానీ ఆత్మహత్య చేసుకోలేనని నాకు అర్థమైంది. నాన్న నన్ను చేయి పట్టి వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం ఆగిపోయాను. అప్పుడే అమ్మమ్మ చూసి తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. ఆ దేవుడు ఎలా రాసుంటే అలా. అమ్మా వసుంధర, నీకోసమే వెతుకుతున్నానమ్మా. నువ్విక్కడే ఉంటావనిపించింది. బావతో మాట్లాడితే కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మామయ్య, అందుకే వచ్చాను. ఏమైంది బాబాయ్? వసుని వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? వసుంధరని కంపెనీ నుంచి తీసేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయమని బోర్డు కూడా పెట్టారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, మా మాట కాదనకండి. వసుంధరకి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. తనని తిరిగి పనిలోకి తీసుకోవాలంటే నాదొక కండిషన్. ఏంటది? వాళ్ళందరి ముందు అతన్ని కొట్టావు కాబట్టి ధ్రువ సార్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమని అడిగాడంటమ్మా. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడం ఏంటి బాబాయ్? క్షమాపణ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ది గేమ్ స్టార్ట్స్ నౌ.